2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. మన జీవితంలో మన పాస్ట్ లైఫ్లో మనం ఎవరినైతే ప్రేమించామో తిరిగి మన జీవితంలో కనిపిస్తే ఎలా తీసుకోవాలనే దాన్ని లేదు చాలా మంది అలర్ట్ అవుతారు. ఎలా అంటే ఇటువంటి జీవితాలను ఏ విధంగా తీసుకోవాలి మనం వచ్చినప్పుడు? నాగరాజు గారు, మనం ఉండేటటువంటి ప్రపంచం చాలా చిన్నది. మనం అనుకుంటాం ప్రపంచం చాలా విశాలమైందని, కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అనుకుంటాం చాలా చిన్నది. ప్రపంచం చాలా చిన్నది. ఎక్కడే బయలుదేరినా, ఎక్కడికి వెళ్ళినా బయలుదేరిన చోటుకే వస్తాం. ఖచ్చితంగా ఒక విజిట్ అయినా చేస్తాం. అలాంటిది ఈ ప్రయాణం కూడా. సో మీరు అడిగారు ప్రేమించిన వాళ్ళు ఎదురుపడితే ఎలా అండి అని అంటే, ఆల్రెడీ నువ్వు ఒక జీవితాన్ని స్టార్ట్ చేసావు. ఆ విచక్షణ నీకు ఉండాలి. స్టార్ట్ చేసినప్పుడు ఒక స్నేహితుడిగా పలకరించు. పోనీ నీ మనసులో ఏదైనా బాధ ఉంది అంటే ఆ బాధను అతను ఏ విధంగా రిసీవ్ చేసుకునేటటువంటి మెంటాలిటీ అతనికి ఉందా లేదా, మెచ్యూరా ఇమ్మెచ్యూరా అనేటటువంటి ఎనాలిసిస్ నీలో ఉండాలి. ఒక అవగాహన నీకు ఉండాలి. అంతే కదా అని కనిపించాడు కదా అని చెప్పేసి నువ్వు పడని కష్టాలు, పడ్డ కష్టాలు, పడితే బాగుండేవో అనుకునేటివన్నీ చెప్పేసావు అనుకో, వాడు మంచివాడైతే నీకు పాఠం చెప్తాడు, జీవితంలో ఒక మంచి దారి చూపిస్తాడు. లేదు వాడు స్వార్థపరుడు అనుకోండి, జీవితాన్ని ఉంచుకున్నది. ఆ మాట మనం అనకూడదు కదా. అలా ఉన్న జీవితం తెచ్చుకున్న జీవితము భయంకరంగా తయారవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ యు ఆర్ మ్యారీడ్, యు గాట్ మ్యారీడ్. కాబట్టి నిన్ను స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. అవును, చాలా తప్పటడుగులు చాలా మంది ఇక్కడ వేసేది ఏంటి అని అంటే, కనిపించంగానే వాళ్ళ ప్రేమ, వాళ్ళ గొప్పతనము, వాళ్ళ ఇది అన్నీ నెమరు వేసేసుకుంటూ మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సిల్సిలా అనేటటువంటి సినిమా స్టోరీ గురించి మనం ఒక ఎపిసోడ్లో చర్చించుకున్నాం. అలా కావద్దు ఎవరి జీవితాల్లో కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నాడు కదండి మనకంటూ, మన జీవితంలో, మన మనసులో ప్రతి ఒక్కడికి జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది సార్. ఆ జ్ఞానంతో మనం ఆలోచిస్తున్నామా లేదా, ఆ జ్ఞానం ప్రకారం మనం బ్రతుకుతున్నామా లేదా, ఆ జ్ఞానంతో ఆలోచిస్తున్నామా లేదా అనేటటువంటిది నిరంతరము మనం అవేర్నెస్ తోటే ఉండాలి. మనకి అనుకోనటువంటి పరిస్థితులు, మనం ఊహించినటువంటి విషయాలు, మనము తట్టుకోలేనటువంటి కష్టాలు మనకు మూకుమ్మడిగా వచ్చి పడుతూ ఉంటాయి. బట్ వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలా అనేటటువంటి దృక్పథంతో మనం ముందుకెళ్ళాలి తప్ప, జరిగిపోయినటువంటి వ్యవహారాలను మళ్ళీ పునరుద్ధరించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తే మీ జీవితం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, ముందుకెళ్ళదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అదీ కాక ఆడపిల్లని అరిటాకుతోటి ఎందుకు పోల్చారు అని అంటే, గట్టిగా గాలిచ్చినా చిరిగిపోద్ది, మనం కోయటానికి పట్టుకున్నా చిరిగిపోతుంది. అంటే అంత డెలికేట్ తన లైఫ్. అంటే నువ్వు ఒక స్టెప్ ముందుకేసినా నిన్నే తప్పు పడతారు, నువ్వు ఏ విధమైనటువంటి తీసుకోకపోయినా నిన్నే తప్పు పట్టేటటువంటి, అంటే ఏదైనా సరే వేలు నీ వైపుకే, సమాజం కానీ వ్యక్తులు కానీ, సమాజం అంటే వ్యక్తులు, వ్యక్తులు అంటే సమాజం, పరిస్థితులు కూడా నిన్నే బ్లేమ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పోల్చారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అవేర్నెస్తో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నీ జీవితం బాగున్నప్పుడు ఎవడెదురొస్తే మనకి ఎందుకండి? ఫ్రెండ్ ఎంత ఎదురొచ్చాడో వాడు అంతే ఎదురొచ్చాడు. వాడు నీ జీవితంలోకి ఎందుకు రాలేకపోయాడు? మీ పెద్దవాళ్ళు ఇష్టం లేకనో, లేకపోతే నీకు ఇష్టం లేకపోయినా వాడి తప్పుతోటి నీ తప్పుతో, అదైతే ఒక కారణం ఉంది కదా, ఆ కారణమే అప్పుడు కూడా నిలబడాలి. సరే ఇప్పుడు నాకెవరో అడ్డు చెప్పేవాళ్ళు లేరులే, ఏదో సామెత హమ్ తుమ్ ఏక కమరేమే బంద్ హో అని చెప్పేసి అని బంద్ పెట్టుకున్నారు అనుకోండి, జీవితం బొంద పెడతారు చూసిన వాళ్ళందరూ. సో కాబట్టి స్నేహం అంతే. స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకొని విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తూ ఆ వ్యక్తిని నువ్వు ప్రొలాంగ్ చేస్తే నీకు వచ్చేటటువంటి లాభ నష్టాలు ఏంటో ఒకసారి బేరీజ్ వేసుకొని జాగ్రత్తగా ముందుకు అడిగేయాల్సినటువంటి అవసరం ఆడవాళ్ళకు ఉంది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తాను. అలా కాకుండా నీ జీవితంలో కష్టాలు పడుతున్నావనో, నిజంగా అతను నీకు చెయ్యి అందిస్తాడు, లేకపోతే నిన్ను ఆదుకుంటాడు అంటే అప్పుడు కూడా ఒక స్నేహితుడు లాగానే. ఎందుకంటే నీకంటూ ఒక జీవితం ఉంది, సమాజంలో నీకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్నావు. సో తనని నీకు ఒక స్నేహితుడిగా నువ్వు రిసీవ్ చేసుకోవాలి తప్ప, లేదా నీ బంధువుగాను రిసీవ్ చేసుకోవాలి తప్ప, పాత జ్ఞాపకాలు, పాత పరిచయాలు, పాత సంబంధాలు అనేటటువంటి దాన్ని ఇప్పుడు తీసుకురావడం చాలా తప్పు, క్షమించరానటువంటి నేరం అది. కాబట్టి దాన్ని ఎవరు ఎంటర్టైన్ చేయొద్దు.
చేసుకోవద్దని. ఎందుకంటే మళ్ళీ అదొక మనసులో ఇంకొక ముళ్ళులాగా గుచ్చుతూ ఉంటుంది మనకి. అప్పటి వరకు కష్టమే అనుకుందాం సార్, నష్టమే అనుకుందాం సార్, ఒక జీవితంలో వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఈ కెరటాలను ఎందుకు ఆహ్వానించాలి? అవి ఈ కెరటాలు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఒడ్డుని. కానీ తూనికి స్టోరీలు గుర్తొస్తాయి మళ్ళీ. ఒక్కసారి పలకరిద్దామా, అది పలకరించడంలో తప్ప సార్. నేను దీనికి మంచి ఉదాహరణ చెప్తా. ఎప్పుడు మా ఇంట్లో ఒక సినిమా ప్లే అవుతా ఉంటది, శతమానం భవతి. ఆ సినిమా చూసారా మీరు? చూసాను. ఆ శతమానం భవతి సినిమాలో శర్వానంద్ వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్, బాబాయో మామయ్యో ఏదో అవుతాడు. అతను ఎప్పుడో ఒక అమ్మాయిని ప్రేమించాను అనేది ఒక స్టోరీ అతనికి జస్ట్ చూచాయిగా చెప్తే, అది అతనిలో ఉన్నటువంటి అసంతృప్తిని గమనించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడిస్తాడు. మాట్లాడిచ్చిన తర్వాత అతను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏంటి అనంటే, ఆ బాధ ఏదైతే కలవలేకపోయామో, మాట్లాడలేకపోయాము అనేటటువంటి అసంతృప్తి మనసులో ఉండకూడదు, అది ఫుల్ఫిల్ అయిపోవాలి అని చెప్పేసి దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను. అంటే ఆ అమ్మాయిలో కూడా ఒక బాధ ఉంటుంది, ఆ బాధ అమ్మాయి అక్కడ చెప్పేసుకుంటది. అట్లాగే ఇతను కూడా ఆ అమ్మాయితో మాట్లాడలేకపోయినా అమ్మాయి జీవితం ఏంటో అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఇతనిలో ఉంటుంది. ఒకళ్ళ పరిచయం ఒకళ్ళకి చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవటం కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోవటం కూడా హుందాగా ఉంటుంది. అలాంటి పరిచయాలు, అలాంటి యొక్క జ్ఞాపకాలు ఉంటే ఎవరికి నష్టం లేదు సార్. మళ్ళీ దాన్ని ఈయన అమెరికానో లేకపోతే ఆవిడ ఇంటికో తీసుకెళ్ళింది అనుకోండి, మొక్క చెక్కలయ్యి బతుకు బస్టాండ్ అవుతుంది. అవును. కాబట్టి చాలా జాగ్రత్తగా, జీవితం అనేది చాలా విలువైంది నాగరాజు గారు. ఇది పునరావృతం, ఏది కూడా మనల్ని బాధ పెట్టేటటువంటి విషయాలు పునరావృతం కాకూడదు. బాధని మరచిపోయి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చేటటువంటివి ఏవైనా ఉంటే, ఒక నరకం నుంచి మనం స్వర్గానికి వెళ్తాం అనుకుంటే, వెళ్ళేది స్పష్టమై ఉంటే ఖచ్చితంగా దాన్ని అందుకోవడంలో తప్పులేదు. కానీ పెనం మీద నుంచి పొయ్యిలో పడేటటువంటి ప్రయత్నాలు చెయ్యొద్దు. సార్, ఒకటి మనం జీవితం అనుకుంటాము, ఎవరో వస్తే మనకి రిఫ్రెష్మెంట్ వచ్చింది అనుకుంటాం, వస్తుంది కాదని అనట్లేదు. అంతే అది అంతే సార్. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసావంటే ఇప్పుడు నువ్వే దరిద్రాలు అనుభవిస్తున్నావు, దానికి కూడా అదే దరిద్రాలు వస్తాయి ఆటోమేటిక్ గా బాబోయ్. కాబట్టి ఎక్కడదక్కడే, ఏ విషయం ఆ విషయమే, ఏ కాలంలో జరిగింది అక్కడే తప్ప దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారో చాలా మంది జీవితాలు చాలా విధాలుగా డిస్టర్బ్ అయిపోతాయి. జీవితాన్ని ఎప్పుడు హుందాగా లీడ్ చేయాలి తప్ప రచ్చ చేసుకొని చిల్లరతనం చేసుకొని రోడ్డు మీదకి లాక్కోవద్దు. అవును. ఇంకొకళ్ళకి మనం చులకనైపోయేటటువంటి భావనలతో మనం ఎప్పుడు బ్రతకద్దు సార్. సార్, ఒకళ్ళ సింపతి మనకెందుకండి? అవునండి. సింపతి మనకు కూడు పెడుతుందా? ఎందుకు మనకు ఒకళ్ళ సింపతి? మనం ఒకళ్ళకి ధైర్యం ఇచ్చేటటువంటి స్థాయిలో మనం ఎప్పుడు ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎస్, గ్రేట్ వర్డ్స్ అండి. నిజంగా ఒక మాట అన్నారు, సింపతితో ఎప్పుడు బతకొద్దు అనేది. వేరే వాళ్ళు మనం మీకు లేవా కష్టాలు? అవును, నాకు లేవా కష్టాలు? సార్, నా జీవితంలో నాకేది లేదు, ఎదుటివాడికి అది నిలబెట్టాలి అనేటటువంటి యాటిట్యూడ్ తోటి నేను ఉంటా. నాకు ధైర్యం ఎవరు ఇవ్వలేదు సార్, బట్ నేను ఎదుటివాడికి ధైర్యం ఇవ్వాలి. నాకెవరు మార్గాలు చూపించలేదు సార్, కానీ నేను ఎదుటివాడికి మార్గం చూపించాలి, నేను మార్గదర్శిని అవ్వాలి అనేటటువంటి ఒక యాటిట్యూడ్ తోటి నేను లైఫ్ లీడ్ చేస్తాను. ఇప్పుడు మీరున్నారు, మీకు 1,00,000 ఉన్నాయి, నాకు తెలుసు వెనక ఎన్ని ఉన్నాయో, ఎన్ని బర్డెన్స్ మోస్తున్నారో, ఎంతమందికి ఎన్ని సమాధానాలు చెప్పుకోవాలో ప్రతిదీ ఉంది. నాకు రిలాక్సేషన్ కావాలబ్బా అని మీరు పక్కకు పోతే ఏమవుతుంది సార్? ఎవడు దాకడు, నేనే రాను. వాడితోటి చేసేదండి, వాడు వెదవా, తీసి పక్కన పడే, ఇంకొకరిని చూడు. కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక జర్నీ ఎప్పుడు సాగుతుంది అనంటే, క్రమశిక్షణతో కూడినటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అప్పుడు నిరాటంకంగా, నిరభ్యంతరంగా ఆ జీవితం ముందుకి అద్భుతమైనటువంటి విజయాలతో ముందుకెళ్తాం. అవును, అది గుర్తుపెట్టుకోవాలి. గ్రేట్ వర్డ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.